ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 74వ రోజు న్యూ ఎనర్జీ ఆవలి వైపు కౌన్సిల్లు. ఈ సమావేశంలో పాల్గొనాలని వచ్చిన ఆవలి వైపు వారిలో మానవులతో కలిసి పనిచేస్తున్న ఇతర కౌన్సిల్ లీడర్లు, సమావేశకులు, ప్రముఖులు ఉన్నారు. క్రింజిన్ కౌన్సిల్ లాంటి కౌన్సిల్ చాలా ఉన్నాయి. అవన్నీ మానవులతో కలిసి పనిచేస్తుంటాయి. క్రింజిన్ కౌన్సిల్ చేసే పనులు ఏమిటంటే బోధన ప్రకంపనలు, ఎనర్జీలను సంస్కరిస్తుంది. ఈ క్రింజిన్ కౌన్సిల్లో మనం ఒక భాగం. భూమి మీద ఉన్న క్రింజిన్ సర్కిల్ మన ఎనర్జీ వల్ల ఏర్పడింది. మనం టీచర్లం, కాబోయే టీచర్లం కాదు, న్యూ ఎనర్జీ టీచర్లం అయిపోయి ఉన్నాము. ఆవలి వైపున ఎన్నెన్నో కౌన్సిల్ ఉన్నాయి. వాటి నుంచి చాలా మంది మీటింగ్ కు వచ్చి ఉన్నారు. హీలింగ్ ప్రక్రియలకు చెందిన కౌన్సిళ్లు ఉన్నాయి. మన భౌతికమైన మెడిసిన్ విషయంలో పనిచేసే కౌన్సిల్ ఉన్నాయి. ఇంజనీర్లతో వ్యవహరించే కౌన్సిళ్లు కూడా ఉన్నాయి. మానవుని దైనందిన సమస్యలను డీల్ చేసే కౌన్సిళ్లు ఉన్నాయి. అందులోని వారు కేవలం భూమి మీద మానవులుగా పుట్టి ఉండటం మాత్రమే కాదు, కొందరు ఏంజల్ తలాల్లో కూడా ఉన్నారు. క్రింజల్ కౌన్సిల్లోని కొందరు ఆవలి వైపున ఉంటే మరి కొందరు భూమి మీద జన్మించి ఉన్నాం కదా. అలా ప్రతి కౌన్సిల్ తాలూకు వ్యక్తులు కొందరు ఆవలి వైపున ఉంటే కొందరు భూమి మీద మనుషులుగా జన్మెత్తి ఉన్నారు. భూగ్రహానికి సరి అయిన పోషకత్వాన్ని అందించే కౌన్సిళ్లు కూడా ఉన్నాయి. వాళ్లే రైతులతోనూ ఆహార పదార్థాలతోనూ ప్రాసెస్ చేసి వాటిని వృద్ధి చేసే వారితో కలిసి పనిచేస్తారు. ఎందుకంటే భూమి మీద జీవం అనేది కొనసాగాలి కదా. కనుక భౌతిక శరీరంతో భూమి మీద ఉండే మానవ ఏంజల్స్ తో కలిసి ఆయా రంగాల్లో పనిచేయటానికి ఆవలి వైపున కూడా బృందాలు ఉన్నాయి. ఆస్ట్రల్ తలాలుగా మనం చెప్పుకుంటున్న వాటిలో 4-5 తలాల్లో విపరీతమైన చర్చలు జరుగుతున్నాయట. వివిధ రంగాల్లో నిద్ర సమయంలో ఆయా రంగాలకు చెందిన మానవులు ఆ చర్చా గోష్ఠిలో పాల్గొని తిరిగి భూమి మీదకు వచ్చి కొత్త కొత్త పద్ధతులను అవలంబిస్తుంటారట. అందుకే కళలో ఏదో కనపడి దానివల్ల కొత్త కొత్త పద్ధతుల గురించి ఆయా రంగాల్లో కృషి చేస్తున్న మానవులు నాగరికతను ముందుకు తీసుకుపోతుంటారు. రైతు తన పొలాల్లో పనిచేస్తుంటే పాడి పంటల కౌన్సిల్లోని ఏంజల్స్ ఎనర్జీలను బ్యాలెన్స్ చేస్తూ అతనితో కలిసి కృషి చేస్తుంటారు. ఒక్కో రంగానికి విషయానికి సంబంధించి లెక్కలేనంత మంది ఏంజల్స్ ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తూ కోరుకున్నప్పుడు మాత్రమే లభించే ప్రేమను అందిస్తూ కృషి చేస్తుంటారు. ఆ ప్రేమ మనం మనస్సు విప్పుకున్నప్పుడు మాత్రమే అందుతుంది. మన ఆర్థిక విషయాలు చూసే కౌన్సిల్ వాళ్ళు కూడా సమావేశానికి వచ్చారట. ప్రస్తుతం భూమి మీద ఆర్థిక విషయం చాలా ప్రధానమైనది. ఈ పరిస్థితి మారిపోతుంది కానీ ప్రస్తుతానికైతే అది ప్రాముఖ్యతను సంతరించుకోనున్నది. కనుక ఆర్థిక విషయాలు చూసే మానవులు ఉన్నారు. వాళ్లతో ఆ విషయాల్లో పనిచేసే ఆవలి వైపు కౌన్సిల్ ఉన్నారు. మానవులు భూమి మీద చేసే ప్రతి పని, అది యుద్ధం కావచ్చు, సైన్యం కావచ్చు, వాటన్నిటికీ ఆవలి వైపు నుంచి కృషి చేసే కౌన్సిల్ ఉన్నారు. ఇక్కడ ప్రతి కార్యకలాపానికి అక్కడ ఒక కౌన్సిల్ ఉన్నది. మరైతే మనం ఏ కౌన్సిల్కి చెందిన వాళ్ళమైనట్లు కేవలం ఒక కౌన్సిల్కి చెందిన వాళ్ళం కాదు. క్రింజిన్ కౌన్సిల్ టీచర్ల విషయంలో కృషి చేస్తుంది. మనం కేవలం టీచర్లు మాత్రమే కాదు కదా, ఎన్నో పనులు చేస్తుంటాము. ఆయా కౌన్సిల్ అన్నిట్లోనూ మనం సభ్యులమే. కంప్యూటర్ టెక్నాలజీని ముందుకు తీసుకుపోయే కౌన్సిల్లో కూడా మనం సభ్యులమే ఉండవచ్చు. మన పరిసరాలను బ్యాలెన్స్ చేయాలని కృషి చేసే ఆ కౌన్సిల్ తో కలిసి పనిచేస్తుండవచ్చు. ఆ రంగంలో కూడా కృషి చేస్తూ టీచర్గా ఉండవచ్చు. క్రింజిన్ సర్కిల్లో ఒకరై ఉండవచ్చు. మనం వృత్తిపరంగానే టీచర్లు కానవసరం లేదు. మనకు తెలిసింది ఇతరులకు తెలియజెప్తున్నా మనం టీచర్లమే. ఆయా కౌన్సిల్ అధినేతలు మీటింగ్ కు ఈ పాఠం గురించి తెలుసుకోవడానికి వచ్చి ఉన్నారు. వాళ్ళు తమ ఎనర్జీని, ప్రేమను మనకు పంచుతున్నారు. వాళ్ళు ఇక్కడికి రావడానికి కారణం ఏమిటంటే మన పురోగతిని చూసి మనలో జాగృతం అవుతుంది. దాన్ని చూసి వాళ్ళలా అబ్బురపడిపోయారు. మన దగ్గర చేరిన ఆవలి వైపు వాళ్ళు మన ఎనర్జీని అంచనా వేస్తున్నారు. ఈ సమాచారాన్ని వాళ్ళు తిరిగి ఆవలి వైపున ఉన్న మన కౌన్సిల్కు తీసుకుపోతారు. వాళ్ళు అసలు వచ్చింది అందుకే. తాము ఇక్కడ చూసింది, ఫీల్ అయింది అక్కడ చెప్తారు.
భూగ్రహం మీద వ్యవహారాలు చాలా వేగంగా సాగుతున్నాయని మిగిలిన వాళ్ళకి చెప్పారు. అద్భుతమైన అంతర్కృషి సలుపుతున్న ఒక మానవ బృందం గురించి వాళ్ళు తమ కౌన్సిల్కు చెప్పారు. శామ్రాల పని ఇప్పుడు ఏ దశకు వచ్చిందంటే ఈ మార్గంలో నడవాలనుకుంటున్న ఇతర మానవులకు క్లాసుల ద్వారా, పుస్తకాల ద్వారా బోధించగలిగినంత దశకు వచ్చింది. భూమి మీద మార్పులు తేవడానికి సహకరిస్తున్న మానవ బృందం గురించి వాళ్ళు తమ కౌన్సిల్కి చెప్పారు. ఈ చేంజ్ వర్కర్లు శామ్రాలే. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి జ్ఞానంలో కలుసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.